హలో, నేను ఈరోజు మీకు శ్రావణ మంగళ గౌరీ వ్రతం గురించి చెప్పాలనుకుంటున్నాను. పూజా విధి విధానాలు, ఆ వ్రత కథ ఇవన్నీ మీకు నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఓకేనా? పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో ముందుగా అగ్ని జ్వాలలు పుట్టుకొచ్చి కాలకోట విషం అందులోంచి పుట్టుకొచ్చింది. దాన్ని చూసి దేవతలు దానవులు భయపడి పరిగెట్టుకుంటూ వెళ్ళి పరమేశ్వరుణ్ణి శరణు వేడారు. పరమేశ్వరుడు చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ, ఇప్పుడు నేనేం చేయను అన్నట్టుగా పార్వతీదేవి వైపు చూశారంట. ఆ సర్వమంగళ జగన్మాత భర్త చూపులోని ఆంతర్యాన్ని గ్రహించి దేవతలైనా దానవులైనా మానవులైనా సర్వ ప్రాణి కోటి మన భక్తులే కదా, మన బిడ్డలను మనమే కాపాడుకోవాలి కదా అంటూ తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసం ఉంచి భర్తకు ఆ కాలకోట విషయాన్ని మింగేందుకు అనుమతి ఇచ్చిందంట. ఎందుకో తెలుసా అంత విశ్వాసం ఆవిడకి ఎందుకుందో? ఆయన యోగా తెలిసినటువంటి దేవదేవుడు. దేనినైనా మింగగలడు, భరించగలడు, ఎక్కడైనా సరే నిలుపుదల చేయగలడు. అందుకే ఆ విషయాన్ని పరమేశ్వరుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుదల చేశాడు. అటువంటి విద్యలు మరుగున పడిపోయాయి. అటువంటి మహోన్నతమైన విద్యలు చాలా మన పూర్వులకు తెలుసు కాబట్టే వాళ్ళని దేవతలుగా మునులుగా ఋషులుగా మనం పూజించాం, కొలిచాం, ఆరాధించాం. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత తీసుకోగలమో అంత విద్యను కూడా కొద్ది కొద్దిగా పొందగలిగాము పూర్వం. ఇప్పుడు మనకి పూర్తిగా చెప్పేవాళ్ళు కానీ ఆచరించేవాళ్ళు కానీ లేకపోవడం వల్ల మనకు చాలా విద్యలు తెలియడం లేదు. సో భవిష్యత్తు బాగుంటుందనే ఆశిద్దాం. ఈ విద్యలన్నీ మళ్ళీ తిరిగి నేర్చుకోగలమనే కోరుకుందాం. తర్వాత మళ్ళీ కథలోకి. అలాంటి సర్వమంగళ గౌరీదేవి ఆవిడని కొత్తగా పెళ్ళైన ముత్తైదువులందరూ నోము పట్టి ఆరాధించడం గొప్ప సాంప్రదాయంగా మన పెద్దలు మనకి అలవాటు చేశారు. ఈ నోము 5 సంవత్సరాలు పడతారు. ఆ 5 సంవత్సరాలు కూడా శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి పూజ చేస్తారు. ఇప్పుడు మనం వ్రత విధానాన్ని తెలుసుకుందాము. శ్రావణ మంగళవార వ్రతం పూనిన మొదటి సంవత్సరం 5 ముత్తైదువులు, 2వ సంవత్సరం 10 మంది ముత్తైదువులు, 3వ సంవత్సరం 3 5 15 మంది ముత్తైదువులు, 4వ సంవత్సరం 4 5 20 మంది ముత్తైదువులు, 5వ సంవత్సరం 5 5 25 మంది ముత్తైదువులను పిలిచి పసుపు కాళ్ళకి రాసి బొట్టు పెట్టి శ్రావణ మంగళవారం నాడు నోచుకున్న కాటుకను వాళ్ళకి ఇచ్చి శనగలు పళ్ళు ఉన్నవాళ్ళు జాకెట్ ముక్క ఇంకా ముత్తైదుకి ఏ ఆభరణాలు ఇవ్వగల స్తోమత ఉందో అవి ఇచ్చి వాయనం ఇస్తారు. వాయనం ఇచ్చేవారు ఇస్తినమ్మా వాయనం అంటారు. పుచ్చుకునే గౌరీదేవిని మంగళగౌరిగా భావించి ఆవిడ పుచ్చుకుంటే వాయనం అని అందుకోవాలని చెప్తారు. ఈ 5 సంవత్సరాల నోము పూజ పూర్తయిన తరువాత ఉద్యాపన చేయాలి. ఉద్యాపన అంటే 33 జతల అరిసెలను ఒక కొత్త కుండలో గాని లేకపోతే ఇత్తడి గిన్నెలో గాని పెట్టి
దాని మీద కొత్త రవికల గుడ్డతో వాసిన కట్టాలి. మంగళాభరణాలతో పెళ్లి మంటపంలో కొత్త పెళ్లి కూతురికి వాయనం ఇవ్వాలి. పద్ధతి లోపించిన ఫలితం లోపించదు. ఇది వ్రత విధానం. ఇక వ్రత కథలోకి వెళ్తే, అనగనగనగనగా బ్రాహ్మణ దంపతులు, వాళ్ళకి పెళ్ళై చాలా కాలమైంది, బిడ్డలు కలగలేదు. అందుచేత ఈశ్వరుని గురించి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ కళ్యాణకారకుడు వాళ్ళని, మీకు భక్తుల్ని పరీక్షించడం భగవంతుడికి అలవాటు కదా, అందుకని మీకు అల్పాయుష్కుడైన కొడుకు కావాలా, 5వ తరం లేని కూతురు కావాలా అని అడిగాడంట. ఆయుర్దాయం తక్కువే ఉన్నా కొడుకునే వరంగా ఇవ్వండి, అపుత్రస్య గతిర్నాస్తి అంటారు, అందుచేత మాకు కొడుకునే ఇవ్వండి అని చెప్పి ఆ దంపతులు ప్రార్థన చేశారు. తథాస్తు అని శివుడు వరమిచ్చి ఒక మామిడి పండ్ల చెట్టుని చూపించి అది ఒక పండు కోసుకుని ఇద్దరిని స్వీకరించమన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పుత్రోదయం కలుగుతుందని చెప్పాడు. సరేనని చెప్పి ఆ బ్రాహ్మణుడు శివయ్య అంతర్ధానమై వెళ్ళిపోయాక ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి, ఆశ కదా, బోలెడన్ని పళ్ళు కోసేసుకొని మూట కట్టుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకొని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక్కటే పండుంది. ఓహో, శివయ్య మహిమ అంటే ఇదే కదా, మనకి ఒక్కటి ఇద్దామనుకున్నాడు. మనం ఆశపడితే మట్టుకు శివుడు ఏమిస్తే అదే మనకి ప్రాప్తించిన ఫలితం అని అనుకుని స్వీకరించాలి అని మనసులో అనుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు ఆ పండుని స్వీకరించారు. ఇక శివుడు ఇచ్చిన వర ప్రభావం వల్ల ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భవతి అయింది. సకాలంలో పండంటి మగబిడ్డను ప్రసవించింది. వెంటనే యమభటులు వచ్చారు ఆ బిడ్డని తమతో తీసుకుని వెళ్ళిపోదామని. ఆ బ్రాహ్మణ స్త్రీ పూర్ణ వినిపించింది, అయ్యో లేక లేక కలిగిన బిడ్డ, పురుడు తీరేదాకానైనా ఆగండి, తరువాత తీసుకువెళ్ళమని వేడుకుంది. సరే, ఆ భటులు ఆ తల్లి వేదన చూడలేక ఆమె కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ పురుడు నీళ్ళు అవ్వగానే వచ్చారు. అప్పుడు ఆవిడ వాళ్ళతో, అయ్యో మాటలు రానిదే మానవుడే కాలేడు, కనుక మా శిశువు నోరారా మమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచే వరకు ఆగి రండి బాబు అని ప్రార్థన చేసింది. సరేనని యమకింకరులు మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ విధంగా అనేక రకాల కారణాలు చూపుతూ కాలం వెళ్ళదీస్తున్నారు ఆ బ్రాహ్మణ దంపతులు. ఒక రోజున ఆ తల్లి బిడ్డకి తలంటుతూ త్వరలో మళ్ళీ ఆ రాబోయే యమభట్టుల్ని తలుచుకుని బాధపడుతోంది. ఆమె బాధపడుతుంటే ఆ కన్నీళ్లు ఆ బిడ్డ మీద పడి ఆ బిడ్డకు తెలిసింది, అమ్మ ఎందుకో విచారిస్తోంది అని. అప్పుడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేటప్పటికి ఆవిడ ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ ఆ బిడ్డకు తెలియజేసింది. అప్పుడు ఆ బిడ్డ, అమ్మా నేను ఎలాగూ అల్పాయుష్కుడను, అందువల్ల 10 కాలాలు బతికి పుణ్యం చేసుకునే అవకాశం నాకు లేదు, అందుకని నాకు కాశీ వెళ్ళి రావాలనుంది, నన్ను వెంటనే పంపించు, ఈలోగా యమభట్లు గాని వస్తే నేను వచ్చే వరకు ఆగమను అని చెప్పి కాశీకి బయలుదేరాడు. ఒంటరిగా ఆ చిన్న బిడ్డను పంపలేక మేనమామని తోడుగా ఇచ్చి పంపించారు కాశీకి ఆ తల్లిదండ్రులు. ఈ మేనమామ మేనల్లుడు ఇద్దరు కలిసి కాశీకి వెళుతూ మార్గ మధ్యంలో ఒక తోటలో బస చేశారు. అది ఆ ఊరి రాజుగారి పూల తోట.
ఆ సమయానికి రాజు కూతురు చెలికత్తెలతో పూలు కోసుకోవడానికి ఆ తోటకి వచ్చింది. వారి మధ్య ఏదో విషయంలో తగవు వచ్చింది. ఒకరినొకళ్ళు తిట్టుకున్నారు. అందుకు కోపగించుకున్న రాజు కూతురు, నాకు ఈ రోజు రాత్రి పెళ్లి కాబోతోంది. అదీ కాకుండా మా అమ్మ శ్రావణ మంగళవారముల నోము నోచుకొని నాకు వాయనమిస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల మీ శాపనార్థాలు తిట్లు ఏమీ ఫలించవులేండి అని చెప్పి కోపగించుకొని చేతిలో ఉన్న పూలబొట్ట నేలకేసి కొట్టింది. విచిత్రంగా ఆ నేలను పడ్డ పూలన్నీ కూడా ఏ చెట్టు పువ్వు అయితే కోసారో ఆ కొమ్మలకి వెళ్ళి మళ్ళీ అతుక్కుపోయాయి. అలా ఎగిరి పూలు అతుక్కుపోవడాన్ని ఆ తోటలోనే విశ్రాంతి తీసుకుంటున్న ఈ బ్రాహ్మణ బాలుడు చూశాడు. ఆ పిల్ల నా భార్య అయితే ఎంత బాగుండును అని మనసులో అనుకున్నాడు. కాశీకి వెళ్లే వాళ్ళకి కాంతాకాంక్ష తగదు నాయనా అని పక్క నుంచి మేనమామ ఆ పిల్లవాడి మనోగతాన్ని అర్థం చేసుకుని మాట్లాడాడు. ఆ తర్వాత ఆ రోజున రాజుగారు తన కూతురుని పెండ్లి కుమార్తెను చేయించాడు. అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో పెండ్లి కుమారునికి సుస్థిగా ఉంది, అంటే ఒంట్లో బాగోలేదు, పెళ్లి మరో ముహూర్తానికి వాయిదా వేసుకొని జరిపిద్దాము అని మగ పెండ్లి వారి దగ్గర నుంచి కబురు వచ్చింది. అదేమో చాలా మంచి ముహూర్తం. వివాహాన్ని వాయిదా వేయడం రాజుగారికి ఇష్టం లేదు. అయినా తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం జరిపించకపోవడం పరువు తక్కువగా భావించాడు ఆ రాజు. అంచేత రాజు పొరుగురు వారైతే ఇక్కడ విషయం తెలిసే అవకాశం ఉండదు కాబట్టి అటువంటి వారెవరైనా అరువు పెండ్లి కొడుకు దొరుకుతాడేమోనని గ్రామమంతా తిరిగారు. ఎక్కడా కనబడలేదు. చివరికి తన తోటలో బస చేసినటువంటి ఈ మేనమామ విప్రపుత్రుడు వాళ్ళకు కనిపించారు. వాళ్ళని ఏదోలాగా ఆ మామాలను నొప్పించి ఆ బ్రాహ్మణ బాలుడిని తన కుమార్తెని ఇద్దరికి వివాహం జరిపించారు రాజుగారు. వాళ్ళిద్దరికీ కలిపి వివాహం జరిపించారు. రాణి కూతురికి ఆ శ్రావణ మంగళవారపు నోము వాయినాన్ని ఆ పెళ్లి మంటపంలో పెళ్లి జరిగిపోయాక వాయినం ఇచ్చింది పెళ్లి కూతురికి. ఆ రాత్రి రాకుమారికి కలలో మంగళగౌరీదేవి కనిపించి, అమ్మాయి, ఈ రాత్రి నీ భర్తకు పాముగండం ఉంది, జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయనం ఇచ్చింది కదా కుండ, ఆ కుండలోకి పట్టేసి జాగ్రత్తగాను మళ్ళీ మూత కట్టేసి ఉంచు అని చెప్పి ఆజ్ఞాపించింది. అలా కల వచ్చింది. వెంటనే ఆ రాకుమార్తె ఉలిక్కిపడి నిద్ర నుండి లేచి చూసేసరికి ఎదురుగుండా ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెండ్లి కుమారుడు పడుకున్న మంచం వైపుగా పాకుతూ కనబడింది. వెంటనే రాకుమార్తె అటక మీద ఉన్న నోముకుండను తీయబోయింది. అదేమో అందలేదు. అంచేత భర్తే కదా అని వరుణి తొడపై నిలబడి, కొంచెం ఎత్తు కోసం అన్నమాట, నిలబడి ఆ కుండను దింపి ఆ పాముని అందులోకి పట్టేసింది. మళ్ళీ వాసిని కట్టేసింది జాకెట్ ముక్కతోటి. మరలా జాగ్రత్తగా అటక మీద భద్రపరిచింది. అప్పుడు తాను నిశ్చింతగా నిద్రపోయింది. తెల్లవారుజామున మేనమామ వచ్చాడు. ఈ బ్రాహ్మణ బాలుణ్ణి పెండ్లి కొడుకుని నిద్రలేపి తనతో పాటు కాశీకి తీసుకెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అసలు పెళ్లి వారు వచ్చారు. అట్టహాసంగా రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోయాడు. కానీ ఆ రాకుమార్తె ఆ వివాహానికి ఇష్టపడలేదు. మొదటి ముహూర్తంలో తాళి కట్టిన వాడే తన భర్త అని ప్రకటించింది. ఎవ్వరెంత చెప్పినా మారుమనువుకి
ఆ అమ్మాయి అంగీకరించలేదు. అసలు ఆ కాశీకి పోయిన వాడే నీ భర్త అని ఎలా గుర్తిస్తావు? దానికి నిదర్శనం చూపించగలవా అని పెద్దలందరూ అడిగారు. అడిగితే అందుకు ఆ అమ్మాయి ఏమన్నదంటే, తండ్రి, నువ్వు 1 సంవత్సరం అన్నదానం చెయ్యి, ఆ సంవత్సరం అంతా నేను తాంబూల దానం చేస్తాను, ఆ తర్వాత మీకు నిదర్శనం చూపిస్తాను అన్నది. అందుకు రాజుగారు అంగీకరించారు. వెంటనే ఒక సత్రం కూడా నిర్మించారు. నిత్యం అన్నదానం చేయడం ప్రారంభించారు. ఆ భోజనం చేసిన భక్తులందరికీ కూడా ఈ అమ్మాయి తాంబూల దానం చేయడం మొదలుపెట్టింది. ఇంకొన్నాళ్లలో సంవత్సరం పూర్తవుతుంది ఇంచుమించులో. అనగా కాశీకి వెళ్ళిన ఈ మేనమామ మేనల్లుడు స్వగ్రామానికి బయలుదేరి వెనక్కి తిరిగి వస్తున్నారు. వస్తూ వస్తూ మార్గం మధ్యలో ఇదివరకు పూల తోటలో ఎక్కడైతే విశ్రమించారో మళ్ళీ ఆ ప్రదేశానికి వచ్చి బస చేశారు. అక్కడ సత్రంలో భోజనాలు చేశారు. అనంతరం రాకుమార్తె ఇచ్చే తాంబూలం తీసుకుంటుంటే ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తుపట్టి చేతిని గట్టిగా పట్టుకుని ఇతనే నా పెనిమిటి అని అక్కడ వారందరికీ వినిపించేలా గట్టిగా చెప్పింది. పెద్దలు అందుకు రుజువు కోరారు. అప్పుడు ఆవిడ, పెళ్లినాడు మా నాన్నగారు ఉంగరం పెట్టారు ఈయనకి, అది ఆయన భోజనం చేస్తుంటే ఆ పాయస పాత్రలో పడిపోయింది, అది నేను తీసి భద్రపరిచాను, అందాక ఇదిగో నా వేలికి ఉంచుకున్నాను అని చెప్పి అది తీసి, ఆ ఉంగరం తీసి ఆ అబ్బాయి వేలికి తొడిగింది. అది కరెక్ట్ గా సరిపోయింది. అంతేకాకుండా ఆ రాత్రి కలలో మంగళగౌరీదేవి చెప్పిన ఆ పాము విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. ఆ తర్వాత ఆ పామును దాచి ఉంచిన కొండ తీసుకొచ్చి చూపించింది. అందులో నిజంగానే పాము బంగారు ప్రతిమగా మారి అందులో దర్శనమిచ్చింది. అంతేకాక ఆ అటక మీద కుండ తీసేటప్పుడు నాకు అందలేదు, అందుకని నేను భర్త తొడపై కాలు ఉంచి నేను ఆ కుండని అందుకున్నాను, అందుకని ఆ పారాణి గుర్తులు కూడా నా భర్త వద్ద ఉన్నాయి గమనించండి అని చెప్పేసి ఆ విషయం కూడా చెప్పింది. పెద్దలు ఆమె వాదనని అంగీకరించారు. నిదర్శనాలన్నీ చూశారు. ఇంకా అప్పుడు రాజుగారు కూడా సమ్మతించి మళ్ళా వాళ్ళిద్దరికి అందంగా వేడుకగా మళ్ళీ వివాహాన్ని జరిపించారు. చక్కగా జరిపించి అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆ అమ్మాయి చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుకను జాగ్రత్తగా ఒక భరణిలో భద్రపరిచి రాకుమార్తెకి ఇచ్చి పంపించింది. అక్కడ బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చిన కారణంగా అంధులైపోయారు. సేవ చేసేవారు గాని, క్షేమం అడిగేవారు గాని లేక నిత్యం వేదనా భరితులై ఉన్నారు. అటువంటి సందర్భంలో పెళ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడు రాజ లాంఛనాలతో ఊళ్ళోకి వచ్చాడు. ఈ బ్రాహ్మణ యువకుడిని చూసి గ్రామస్తులందరూ విప్రదంపతుల దగ్గరికి వెళ్లి, మీ కష్టాలు తీరిపోయాయి, మీ కుమారుడు రాజవైభవాలతో మీ కోడల్ని తీసుకువస్తున్నాడు అని చెప్పారు. ఆ మాటలు విని వాళ్ళకి ఆనందం కలిగినా నమ్మకం కలగలేదు. ప్రజలు తమని గేలి చేస్తున్నారేమో అనుకుని మరింత బాధని పొందారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకి పాదాభివందనం చేశాడు. జరిగింది తెలుసుకున్నారు తల్లిదండ్రులు, ఆనందించారు. కానీ కొడుకుని కోడల్ని చూసే అదృష్టం లేదని దిగులు పడుతున్నారు. వెంటనే ఆ రాకుమార్తె తాను తెచ్చిన భరణిలో కాటుకని వారిద్దరి కళ్ళకి పూసింది. అంతే,
వెంటనే అత్తమామలకి దైవ కృప వల్ల చూపు కనబడింది. కొడుకుని కోడల్ని చూసి మురిసిపోయారు ఆ దంపతులు. ఈ మహత్తుకి ఆశ్చర్యపడ్డ ఇరుగు పొరుగు వారు ఇంత మహిమ పొందేందుకు ఎన్నో నోము నోచేవమ్మా నువ్వు అని అక్కడ వాళ్ళందరూ అడిగారు. అప్పుడు ఆవిడ, రాకుమార్తె, శ్రావణ మంగళవారపు నోము నోచుకున్నాను అని చెప్పింది. అది మొదలు ఆ ఊరిలో మహిళలందరూ నోము నోచుకొని తరగని సిరి సంపదలతో, చెదరని సౌభాగ్యాలతో ఆనందంగా జీవితాలను అనుభవిస్తూ ఈ పూజ ఎల్లవేళలా చేసుకుంటున్నారు. ఈ కథని పాట రూపంలో పాడుతూ కూడా ఆచరించడం కొంతమంది సాంప్రదాయం. ఈ మంగళగౌరి నోమును శ్రావణ మాసంలో మంగళవారాలు ఆచరించడం మన సాంప్రదాయం. ఇంకా కథ పూర్తయింది. స్వస్తి. ఇప్పుడు పూజా విధానం మనం తెలుసుకుందాము. ఒక శుభ్రమైన పీటని పసుపు కుంకుమలతో అలంకరించి దాని మీద ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో వినాయకుడు, గౌరీదేవి తయారు చేసి అలంకరించుకోవాలి. ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి. కలశం పెట్టే సాంప్రదాయం ఉన్న వాళ్ళు దానిని కూడా రవికల గుడ్డతో చక్కగా అలంకరించి కలశ పూజ కూడా చేసుకోవాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. తర్వాత మంగళగౌరీదేవికి అష్టోత్తరం చదివి అమ్మవారి ముందు 5 పొరలు కలిగినటువంటి 5 తోరాలతో 5 ముడులు వేసి పెట్టుకోవాలి. 5 పిండి దీపాలు అంటే చలిమిడితో తయారు చేసినటువంటి పిండి దీపాలు, బియ్యం పిండి బెల్లంతో చేసినటువంటి ప్రమిదలు అన్నమాట. నెయ్యి వేసి ఒత్తి వేసి దగ్గర పెట్టుకోవాలి. కథలు చదువుతూ దీపాల మీద గంధం పూసినటువంటి ఒక గరిటె గాని అట్లకాడ గాని ఆ దీపాల మీదలా సెగటి కాల్చాలి. ఆ గంధం కాలి మాడి నుసి తయారవుతుంది. దానికి నెయ్యి రాసి కాటుక కింద కళ్ళకు ధరిస్తారన్నమాట. ముత్తైదువులకి ఇస్తారు తాంబూలం ఇచ్చేటప్పుడు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారికి ఒక తోరం కట్టి పూజ చేసిన తను ఒక తోరం కట్టుకుని మిగిలిన 3 తోరాలు ముత్తైదువులకి తాంబూలంతో పాటు ఇవ్వాలి. ఈ వ్రతం చేసిన మరుసటి రోజు కూడా అమ్మవారికి హారతిచ్చి నైవేద్యం సమర్పించి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా, నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం అన్నమాట. ఈ పూజ పిండి ప్రమిదలు పూజ చేసుకున్న వారు, భర్త, ఆమె బిడ్డలు, అత్తమామలు తినాలి. బయట పాడేయకూడదు, వేరెవ్వరికి కూడా ఇవ్వకూడదు. ఇదంతా ఒక వారం నోము పూజ పూర్తయినట్టు. మరుసటి వారం మళ్ళీ ఇదే విధానంలో చేసుకోవాలి. అలాగే శ్రావణ మాసం మొత్తం ఎన్ని మంగళవారాలు అయితే వస్తాయో అన్ని మంగళవారాలు ఇదే విధంగా పూజ చేసుకోవాలి. ఈ మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన పడతులు 5 సంవత్సరాలు చేసుకుంటారు. అన్యోన్య దాంపత్యాన్ని పొందాలనేటటువంటి కోరికతో. ఇంకా పూజకి అవసరమైనటువంటి వస్తువులు పంచపాత్ర, ఉద్ధరణ, ఇంకా విడిగా జలాన్ని నింపుకొని ఒక 2 గ్లాసులు, ఒక 2 చెంచాలు, చేయి కడుక్కోవడానికి చిన్న చిన్న ప్లేట్లు ఒక 2 దగ్గర పెట్టుకోవాలి. మంగళగౌరి ప్రతిమ గాని, పటం గాని, ఫోటో గాని అలంకరించుకోవాలి. దీపారాధన కోసం కుందులు, ప్రత్తితో చేసినటువంటి నేతిలో తడిపిన ఒత్తులు, అగరబత్తి, అగ్గిపెట్టె, సాంబ్రాణి ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకోవాలి. పూజా నిమిత్తం అక్షతలు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి.
ఇంకా ఇతర ఉపచారాల కోసం తమలపాకులు, ఒక్కలు, గంధము, ఇంకా కర్పూరము, హారతి కర్పూరం, కొబ్బరికాయలు, ఇంకా వింజామర అమ్మవారికి వీచడానికి, అర్థం అమ్మవారికి అలంకరణ నేను ఈ విధంగా చేశాను, నీకు నచ్చిందా తల్లి అని చూపించడానికి, ఇంకా కలస పాత్ర, కొబ్బరికాయలు, రవికల గుడ్డ కలసం కోసం అన్నమాట. నైవేద్యం నిమిత్తం చలివిడి, పానకం, వడపప్పు, కొబ్బరి, పంచామృతాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఇంకా భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయాది సమర్పణలు వీటన్నింటినీ కలిపి మహా నైవేద్యాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ పూజని సంపూర్ణంగా పూర్తి చేసి అఖండ సౌభాగ్యాన్ని పొందాలి. నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇక మీ మనసుల్లో, మా మనసుల్లో, అందరి మనసుల్లో కూడా ఆ గౌరీదేవి కొలువు తీరాలని కోరుకుందాం. స్వస్తి.